పెంటమ్మ. అంత అందమైన ముఖానికే అంత చండాలని పేరెట్ట పెట్టినారు వాళ్ళ ఇంట్లో. సారీ అండి, ఆ రోజు ఏదో తెలియక మీ ఇంటికి వచ్చేసాము. అదేదో జరిగిపోయినాదిలే బాబు, దాందే ఉందిలే, పర్వాలేదు. కానీ ఎంత తమిళ పెళ్ళైతే మాత్రం మొత్తం తమిళ పాటలు పాడేస్తే ఎలాగండి? తెలుగులో మేము కూడా ఉన్నాం కదా. మేము ఒక తమిళ పాట పాడతాం, మీరు ఒక తెలుగు పాట పాడండి. ఇవాళ నాకు భలే ఆనందంగా ఉండదురా. ఒట్టి ఆనందం కాదురా, బ్రహ్మానందంగా ఉండదు. అవునరా, మనం ప్రేమించే అమ్మాయిలతో ఆడేది పాడేది అదృష్టం కదా. ఆ అదృష్టం ఒక్కరోజు మాత్రమే ఉంటే ఎట్రా, జీవితాంతం ఉండాలి కదా. అవునరా, బతికితే నేను ఆయమ్మతోనే బతుకుతా. అందుకేరా అక్క చెల్లెలిద్దరినే మన ఇంటికి తోడుకోడలుగా తీసుకొచ్చేద్దాం. రే,
వీళ్ళని చూస్తా ఉంటే వీళ్ళని వదులుకుని బతకాలనిపించట్లా. కానీ కోడలు అనేసరికి అమ్మ గుర్తొస్తా ఉండదు. అమ్మ మన పెళ్లికి ఎట్ట ఒప్పుకుంటుందిరా? భయంగా ఉండదు నాకు. రేయ్, అసలు ప్రేమే ఓకే అవ్వలేదు, అప్పుడే పెళ్లి దాకపోయినావు నువ్వా? అప్పుడు ఏదో ఒకటి చేసి హ్యాండిల్ చేద్దాంలేరా. ముందు వీళ్ళగా నొప్పించినావు అనుకో, అమ్మ నొప్పించడానికి ఏదో ఒక ఐడియా చేయొచ్చు. అసలు మనం వీళ్ళకి ఇంకా మన ప్రేమనే చెప్పనే లేదు, పెళ్లి దాకపోయినావు నువ్వా? ప్రేమ ఓకే అయిపోతే పెళ్లిదే ఉండదురా. పెద్దోడు చేసుకున్నట్ట మనం కూడా ఏడుకో దగ్గర తీసుకుపోయా పసుపు తాడు కట్టేద్దాంలే. రేయ్, అట్ట చేసినావంటే అమ్మ ఇంక మనం చంపేస్తుంది. చంపేస్తే చచ్చిపోదాంలేరా సినోడా, కానీ వీళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లే. ఏందో నువ్వు చెప్తా ఉంటే ఆశగానే ఉండదు, అమ్మని తలుచుకుంటుంటే భయంగానే ఉండదు. ధైర్య సాహసే ప్రేమ అన్నారా. ప్రేమలో గెలవాలంటే ధైర్యం సాహసం కావాలా. అదే అంగిట్లో అమ్ముతారో చెప్పు, పోయి కొనుక్కొచ్చి అమ్మికిస్తా. ఆ ఎమ్మిని పేరు అడిగితేనే ఏడ్చి పరిగెడతా ఉండదురా. ఆడపిల్లకాలంటే అట్నే ఉంటారులేరా. మరా నువ్వు పేరు అడగగానే పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చేస్తారా ఏమే? మన మాదిరిగా ఎంతమంది వాళ్ళని పేర్లు అడుగుంటారా? అందరికి ముందే ఇచ్చేసి ఉంటే మన పరిస్థితి ఏమయ్యేది? అవును రోయ్, కరెక్టే. ఏంద్రా ఇలా ఆడవాళ్ళందరూ కలిసి అసుకేసుకుంటా ఉండరా? వీళ్ళట పోతే మెల్లిగా పోయి మాట కలుపుదాం అనుకుంటే వీళ్ళేంద్రా సామె. ఇందాక పోయి ఆడి పాడినాం కదా, మాట్లాడడానికి ఏమైంది? పోయి మాట్లాడదాంపా. హలో రే, పోయి మాట్లాడుతుంటే ఏం మాట్లాడతావో? తిన్నారా, ఏం తిన్నారు, ఇలాంటి చెత్తవాగుడు కాకుండా పోయి ప్రేమని చెప్పేయాలరా. ఏంది ప్రేమని చెప్పేయాలా? అప్పుడేనా? ఏమరా ఎన్ని దినాలు నాటు చూస్తూ ఉంటాము, పోయా ప్రేమని చెప్పేకపోతే ఎట్టా? ప్రేమని చెప్పేయాలంటే నా గుండె గుబగుబా అంటా ఉండదురా. నా గుండె ఏమో ప్రేమనే చెప్పేయమంటున్నదిరా. అవునా? అంతే అంటావా? చూడు, లీడ్ చేసినావు అనుకో వేరే ఇంకెవడనే చెప్పేస్తాడు, అప్పుడు చాలా కష్టం. నిన్ను చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉండదురా. దేనికి ఆశ్చర్యం? ఇంతకుముందు ప్రేమని చెప్పేదానికి టెన్షన్ పడేటోడివి, ఇప్పుడేమో ప్రేమని చెప్పేదానికి ఓ ఉత్సాహపడతా ఉండవు. ఇంతకుముందు చూసిన పిల్లకాయలందరినీ ఎట్టొకటి ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నానే గానీ ఈ పిల్ల మాదిరిగా ఆ పిల్లతోనే బతికేయాలి అనే ఫీల్ కలగల. ఇప్పుడు బతికితే ఆ పిల్లతోనే బతకాల, లేకపోతే అసలు బతకూడదని డిసైడ్ అయినరా. సూపర్ రా, అయితే పోయి అడిగేద్దాంపా. ఏయ్, సైలెంట్ పోయి అడగడానికి ఏదైనా ఏనాక్సైజ్ సందా అనుకున్నావా? ప్రేమ నువ్వు పోయి తనీగా చెప్పుకో, నేను పోయి తనీగా మాట్లాడుకుంటా. అప్పుడు వాళ్ళిద్దరు సెపరేట్ సెపరేట్గా పోతేనే కదా. చూద్దాంరా, ఎంతసేపు అయినా ఇట్నే అతుక్కొని ఉంటారా ఏంది? ఇప్పుడే వస్తానుండు. మేమేటో పోతున్నది, పోరా. పోయేస్తా ఉండు. ఆల్ ది బెస్ట్ చిన్నడా. థ్యాంక్స్ రా నడిపోడా. ఇదేంది ఇదా, మన బిడ్డ ఇంకా ఆడనే మాట్లాడుతా ఉండదా? ఓకే వస్తాను. ఓకే అమ్మా, రండే వెళ్దాం. అమ్మయ్యా, మన బిడ్డ ఇప్పుడు పోతా ఉండదు. క్యాచ్ కరో. మళ్ళీ ఏమప్పా నీ బాధ? అయ్యో బాధ కాదు, పలకరిద్దామనే. ఇంకా ఏమి పలకరించేది? అదేందప్పా ఇంతసేపు నవ్వుతా ఆడతా పాడుతా ఉన్నావు, ఇప్పుడు మాట్లాడదామంటే మళ్ళీ చిరాకు పడతా ఉండవు. ఫంక్షన్ కాబట్టి ఆడతా పాడతా ఉన్నా. నీతో పాటు చాలా మంది మగపిల్లకాయలు ఆడినారు, ఆడపిల్లకాయలు ఆడినారు. అందుకని అడ్వాంటేజ్ తీసుకుంటావా? చీ 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 చీ, నాకు అడ్వాంటేజ్ తీసుకునే అలవాటే లేదు. ఊరికే మాట్లాడిపోదామని వచ్చిన. చెప్పు, ఏం మాట్లాడాలి? ఏమి కడుపు నొప్పా? లేదా, ఎందుకు అట్టాడినవా? మెలుకులు తిరుగుతా ఉంటే కడుపు నొప్పేమో అనుకున్నా. ఏందబ్బా నీకు అట్ట అర్థమైందా? అది కడుపు నొప్పి కాదబ్బా, గుండె నొప్పి. అయ్యయ్యో, ఇంత చిన్న వయసులో గుండె నొప్పి అంటే ఆ గుండె నొప్పి కాదు,
నిన్ను చూసిన కాడి నుంచి గుండె వేగంగా కొట్టుకుంటా ఉండదు. ఏంది మాటలు మారుతా ఉండాయి? లేదబ్బా, మనసులో ఉండే మాటే బయటికి చెప్పేదానికి ట్రై చేస్తా ఉండ. మాటలు రావడంలా గొంతు తడారిపోతా ఉండదు, మాట తడపడతా ఉండదు. చాలు చాలు. ఉండబ్బా ఒక్క నిమిషం. ఏంది? నీతో మాట్లాడాలన్నాను కదా. నీతో మాట్లాడడానికి ఏం లేపో. కానీ నేను మాట్లాడాలి. సరే ఏంది చెప్పు. నువ్వు చాలా అందంగా ఉంటావు అబ్బా. థ్యాంక్స్, చెప్పావు కదా, బాయ్. అబ్బబ్బబ్బబ్బబ్బ, నేను చెప్పాలనుకునిందే అది కాదు. ఇంకేంది? నేను నువ్వు నేను ఇప్పుడు చెప్పు. ఏంటి నేను నేను అని ఎంతసేపు సాగదీస్తావు? ఏంటి నీ ప్రాబ్లం? మరి అట్ట దబాయించకబ్బా. గుండెలో నుంచి వచ్చే మాట గొంతులోనే ఆగిపోతా ఉండదు. అట్ట భయపడితే అట్ట. చూడు, నాకు పనుండాది, నేను పోవాలి. ఒక్క మాట ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. నేనా? అవును. నేను చూసిన కాడి నుంచి నా మనసుకి ఏదేదో అయిపోతా ఉండదు. ఎట చెప్పాలదల్లా. నాకు తీయంగా మాటలు చెప్పేది చేత కాదు, కానీ సూటిగా చెప్పేస్తా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంది? అర్థం కాలా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉండ. ఇంకా ఇష్టం అంటే ఒట్టి ఇష్టమే కాదబ్బా, ప్రాణం. నేను చూసిన కాడి నుంచే నేను నిన్ను మర్చిపోలేకపోతా ఉండా. నీతోనే కలిసి బతకాలనుకుంటున్నా. ఏమంటున్నావు నువ్వు? నేను నిన్ను ప్రేమిస్తా ఉండనబ్బా. ఏయ్, నీకేమన్నా పిచ్చా? ప్రపంచంలో ఏ పిచ్చోడైనా ప్రేమిస్తున్నానని చెప్తాడబ్బా. ఇప్పుడు నువ్వు కానీ నా ప్రేమను ఒప్పుకోకపోతే నాకు కూడా పిచ్చి పట్టేటట్టుగానే ఉండదు. ప్లీజ్ అబ్బా, ఓకే చెప్పబ్బా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? ఏం బా, నీకు అర్థం కాలేదా? సర్లే, ఇంగ్లీష్లో చెప్తా. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. అట్ట అనకబ్బా, మనోభావాలు దెబ్బతింటాయి. ఏ మెంటల్, పోయిడు నుంచి. అబ్బాబ్బాబ్బా, ప్లీజ్ అబ్బా, ఓ తూరు ఆలోచించి చెప్పబ్బా. నేనేమో చెడ్డోని కాదులే. చంపేస్తాను ఇంకో తూరి నా వెంట పడ్డావంటే. పోయిడు నుంచి. తొందర ఏం లేదు, కావాల్సినంత టైం తీసుకో. తెల్లారే కొద్దికే మనసులో మాట చెప్పేయాలా, సరేనా? మురుగా 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 మురుగా. మురుగా 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 మురుగా. అమ్మి, నా పేరు మురుగా కాదు. పొద్దున్న బయట కనపడ్డప్పుడు చెప్పినా కదా, నా పేరు బాలాజీ. మురుగా 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 మురుగా. అరే సరే, నా పేరు మార్చేసుకోమంట. మార్చేసుకుంటాలే. ఈ పేరు కూడా ఏదో బాగానే ఉండదే. మురుగా బా, భలే పిలుస్తున్నావే పేరు నువ్వు. సరే, మురుగానే కంటిన్యూ అయిపోతాలే. తప్పకుండా నేను పోవాలా? ఉండనండా, నేను మాట్లాడాలా. నేను పోవాలా? యాడో బాకమ్మి, నేను మాట్లాడాలా. అయ్యయ్యో అమ్మి, యాడో బాకమ్మి, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా తెలియకుండా ఏడుపోస్తా ఉండదు. అమ్మి ప్లీజ్ అమ్మి,
నేనేం చెప్పదలుచుకున్నాను ఇను. ఆ రోజు పొరపాటుగా అడ్రస్ మారి మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినావు. నువ్వు కూడా నేనే పెళ్లి కొడుకుని అనుకుని కాఫీ కూడా తెచ్చిచ్చినావు. ఆడు నేను నిన్ను చూసినా, నువ్వు నన్ను చూసినావు. అమ్మి నేను చెప్పేది ఈనమ్మి. ఆ తర్వాత అక్కడికి రావాల్సిన నిజమైన పెళ్లి కొడుకు మళ్ళీ వచ్చినాడు. ఆ రోజు నీకెంత ఇబ్బందిగా ఉంటుందో నాకు అర్థమైంది. పెళ్లి చూపులకని ఎవరో దారిని పోయేవని చూసేదానికి, మళ్ళీ ఇంకో పెళ్లి కొడుకు వస్తే ఆడికి మళ్ళీ మళ్ళీ టీలు కాఫీలు అందించేదానికి నీ మనసు ఎంత కష్టపడి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇవన్నీ ఏమీ వద్దు, నేను పోవాలా? ప్లీజ్ 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 అమ్మి. నేనేం సెడ్డోని కాదు, ఒక్క 2 నిమిషాలు మాట్లాడదాం. మురుగా మురుగా మురుగా. ఈ మురుగా మురుగా ఎవరమ్మే? కొంప తీసి ఆ రోజు నా తర్వాత పెళ్లి చూపులకు ఇంకొకటి వచ్చినాడే ఆడా? కాదు, మురుగా మురుగా నా దేవుడు. ఓ దేవుడి పేరా? సారీ సారీ. సరే సరే తలుచుకో, నేను కూడా తలుసుకుంటా. మురుగా 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 మురుగా. నేను కూడా దేవుడికి మొక్కుకుంటా, అంత మంచి జరగాలి. మురుగా 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 మురుగా. మురుగా, నిన్ను తలుసుకుంటే నా పిల్లని కళ్ళ ముందు ప్రత్యక్షం చేయాలి గాని ఎట్టా కళ్ళ ముందు పిల్లని మాయం చేస్తావా? ఏడకి పోయిండదే? అమ్మో, దేవుడి పేరు చెప్పి పిల్ల ఎస్కేప్ అవుతా ఉండదా? మే వస్తుండా నాగు. ఏడదా అనుకున్నావా? అయినా ఏందో ఈ దాగుడు మూతలు. నువ్వు సిగ్నల్ ఇవ్వకపోయినా నీ సున్ని సిగ్నల్ ఇస్తా ఉండదులే. ఈసారి తప్పించుకోలేవో, వస్తా ఉండా. హలో, అమ్మ దొంగ, ఇప్పుడు నువ్వు యాడికి తప్పించుకోలేవు. తప్పించుకుని పోతా ఉంటే వదిలేస్తాను అనుకున్నావా? నేను పట్టుదలలో విక్రమార్కుడి కంటే గొప్పోడిని. పట్టినానంటే ఉడిని కంటే గట్టిగా పట్టుకుంటా. ఇప్పుడు నువ్వు పోలేవు. ఇప్పుడు చెప్పు, నాకు తెలియాల్సింది ఏమీ లేదు, ఒక చిన్న విషయం. అది చెప్తే నిన్ను వదిలేస్తా. చెప్పమే, నీ పేరేంది? పావలా శ్యామలా. అవో ఏడని చేస్తా ఉండవు? ఆ మాట నేను అడగాలరా? ఏంద్రా ఇది? ఏం చేస్తా ఉండావు? నేనేం చేస్తా ఉండా? నేనే లేదా? ఒరే, నా చెయ్యి పట్టుకుని ఏదో పిచ్చి కూతలు కూస్తా ఉండావు. ఏంది? ఎవరో పిల్లనుకుని నా చెయ్యి పట్టుకుంటుండావా? సిసి పిల్లనుకుని నేనెందుకు పట్టుకుని ఉంటా? నల్ల కల్జుడు పెట్టుకుని ఉండవు కదా, సేకట్లో ఏడపడిపోతావనని చూసి వచ్చి పట్టుకుంటా ఉండా. అవునా? అవును. ఏయ్, నీ యాశాలు నా కాడేమాక. నా చెయ్యి పట్టుకుని పేరెందుకు అడిగినావురా? ఊరికినే నిన్ను కన్ఫ్యూజ్ చేద్దామనే. అవునా? అవును. రేయ్, నువ్విట్ట కన్ఫ్యూజ్ మాట్లాడితే నేను కన్ఫ్యూజ్ అయిపోతాననుకుంటున్నావా? అస్సలు కన్ఫ్యూజ్ అవ్వను. ఇప్పుడు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా నాకు కన్ఫర్మ్ చెయ్యి. ఏమైందే? ఏంది నువ్వు ఇట్టా పిచ్చి పిచ్చి కోతలకు వస్తా ఉండవు? పిచ్చి నాకు కాదురా, పిచ్చి పట్టింది నీకు. చెప్పు, ఎవరా పిల్ల? చిచ్చిచి, పిల్లేంది పిల్ల? నువ్వు ఎవరు చెయ్యి అనుకుని నా చేయి పట్టుకున్నావో చెప్పరా? అయ్యయ్యో, నీ మీదొట్టే. నువ్వు ఎవరని అనుకోలే, నువ్వని అనుకునే పట్టుకుండా. ఊరికే తమాషాలు ఆడుతూ ఉండా. ఎట్టుందా తమాషా? రేయ్, నాకు తెలుసురా, నువ్వేదో ఈడ ఎదవేషాలేస్తా ఉన్నావు. పా, మీ అమ్మతో చెప్తా. శ్యాము డార్లింగ్, ఎందుకంత కోపం? ఊరికే నిన్ను ఏడిపిద్దామని అట్లా చేసిన. నువ్వేడేదో దాక్కుని దొంగిలించుకుని తింటా ఉండవని నాకు తెలిసిపోయింది. అందుకే అట్టొచ్చి పట్టుకుని నీకు షాక్ ఇద్దామని అనుకుండా. సరే పోదాం పా, రాత్రి అయిపోయినది. నిన్ను జాగ్రత్తగా రూమ్కి తీసుకుపోతాను. ఈ తిండి ఏదో ఆడ తిందు గాని నువ్వు ఏంటో దాక్కుని తింటా ఉంటే నువ్వు ఏమేం దొంగిలించినావో అందరికీ తెలిసిపోతుంది. సాగు కొడతా నిన్ను. పోదాంపా. రే, నువ్వేదో మాటలు మార్చి
నన్ను మాయ చేయాలని చూస్తా ఉండవు. అదంతా కుదరదు. మాయలేదు ఏం లేదు, ఊరికే పిచ్చి పిచ్చి కోతలు కోస్తా ఉండవు వయసు అయిపోయాక. దా. అమ్మో, ముసలిదానికి అనుమానం వచ్చిందో ఏందో, దీన్ని ఎట్ట మేనేజ్ చేసేది తెల్లే. సర్లే, మేనేజ్ చేద్దాం.